నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్ పాకిస్తాన్ దేశాల సంబంధాలకు సంబంధించి ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉప్పు నిప్పుగా ఉండే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్నిసార్లు రెండు దేశాల ప్రతినిధులు రహస్య ప్రదేశాల్లో బయటకు పొక్కకుండా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ఇంకా కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి, ఘర్షణలు నివారించడానికి ట్రాక్ 1.5, ట్రాక్ 2 దౌత్య విధానాల ద్వారా ఈ చర్చలు జరుగుతున్నాయి. అమెరికా చైనాల మధ్య మంచి వాతావరణంతో చర్చలు జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ తో మనమెందుకు చర్చలు జరపవద్దనే ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన మేరకే ఈ సీక్రెట్ ఆపరేషన్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. చర్చలు ఎక్కడ జరిగాయి, చర్చల ఎజెండా ఏంటి, మోడీ ప్లాన్ ఏంటి, పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి, అసలు ట్రాక్ 1.4, ట్రాక్ 2 దౌత్య విధానం అంటే ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. చర్చలు ఎక్కడ జరిగాయి, చర్చల ఎజెండా ఏంటి, మోడీ ప్లాన్ ఏంటి, పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి, అసలు ట్రాక్ 1.5, ట్రాక్ 2 దౌత్య విధానం అంటే ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇది ఎవరూ కలలో కూడా ఊహించని పరిణామం. ఉప్పు నిప్పుగా ఉండే భారత్ పాకిస్తాన్ దేశాలు తమ పాత వైఖరులను పక్కన పెట్టి కొత్త బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఉద్రిక్తతలు నిరంతరాయంగా కొనసాగడం వల్ల కలిగే అనార్థాల కంటే సామరస్యంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఇప్పుడు రెండు దేశాలు దృష్టి పెట్టాయి. పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్న సమస్యలను ముందుగా తేల్చుకోవాలని డిసైడ్ అయ్యాయి. అందుకే రెండు దేశాల ప్రతినిధులు చర్చలకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. ఎప్పటికప్పుడు చర్చల సారాంశాన్ని వీరిద్దరికీ చర్చల ప్రతినిధులు అందజేయడం, వీరు తగిన సూచనలు చేయడం నిరంతరాయంగా జరుగుతోంది. ఇటు ఇండియాలోనూ అటు పాకిస్తాన్లోనూ చర్చలు జరిగితే అది పెద్దగా ప్రచారం అవుతుందని భావించి 4 వేరువేరు చోట్లు ఇప్పటికే చర్చలు జరిగాయి. ఇక ఈ చర్చలు అత్యంత రహస్యంగా రెండు దేశాలకు చెందిన అత్యంత విశ్వసనీయ వ్యక్తుల మధ్య జరుగుతున్నాయి. బయటి ప్రపంచానికి తెలియకుండానే చర్చల ప్రక్రియ కొనసాగాలని రెండు దేశాల నాయకులు డిసైడ్ అయ్యారు. భారత్ పాకిస్తాన్ చర్చలంటే అది అంతర్జాతీయంగా పెద్ద వార్త అవుతోంది. రెండు దేశాల్లోనూ పాలకులపై ఒత్తిడి ఉంటుంది. అనేక డిమాండ్లు ముందుకొస్తాయి, సెంటిమెంట్లు రాజుకుంటాయి. అందుకే చర్చలు అత్యంత రహస్యంగా జరుగుతున్నాయి. ట్రాక్ 1.5, ట్రాక్ 2 దౌత్య విధానం ద్వారా చర్చలు జరుగుతున్నాయి. దౌత్య విధానంలో ట్రాక్ 1, 1.5, 2 పద్ధతులుంటాయి. ట్రాక్ 1 దౌత్య విధానం. ట్రాక్ 1 దౌత్య విధానం పూర్తిగా అధికారికమైనది. రెండు దేశాలకు చెందిన అధికార ప్రతినిధులు అంటే ప్రధానమంత్రులు, మంత్రులు లేదా అధికారిక దౌత్యవేత్తలు అధికారికంగా జరిపే చర్చలను ట్రాక్ 1 చర్చలు అంటారు. ట్రాక్ 1 చర్చలు 100కు 100% అధికారికం. ఈ చర్చల తర్వాత ఒప్పందాలు చేసుకోవడం, అధికారిక ప్రకటనలు చేయడం జరుగుతోంది. ఇక ట్రాక్ 2 దౌత్య విధానం. ట్రాక్ 2 అంటే అనధికారిక దౌత్యం. రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నప్పుడు ఈ మార్గం చాలా కీలకంగా మారుతోంది. రిటైర్డ్ దౌత్యవేత్తలు, విశ్రాంత సైనిక అధికారులు, థింక్ ట్యాంక్ నిపుణులు, ప్రొఫెసర్లు మరియు సామాజిక విశ్లేషకులు పాల్గొంటారు. ఈ చర్చలు పూర్తిగా రహస్యంగా అకాడమిక్, మేధోమథన సదస్సుల రూపంలో జరుగుతాయి. ఇక్కడ ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు, మీడియా హడావిడి ఉండవు. కాబట్టి ఇరు పక్షాల వారు తమ మనసులోని అసలు అభిప్రాయాలను, పరిష్కారాలను చాలా స్వేచ్ఛగా పంచుకుంటారు. ఇక్కడ కుదిరిన కొన్ని వినూత్న పరిష్కారాలను లేదా ఐడియాలను ఈ నిపుణుల ద్వారా తమ దేశ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తారు. ఆ ఆలోచనలు నచ్చితే ప్రభుత్వాలు వాటిని అధికారిక చర్చలో వాడుకుంటాయి. ఇక ట్రాక్ 1.5 దౌత్య విధానం. ఇక ట్రాక్ 1.5 అంటే పూర్తిగా అధికారికం కాదు, పూర్తిగా అనధికారం కాదు. ప్రస్తుత అధికారులు, మాజీ అధికారులు ఈ చర్చలో పాల్గొంటారు. ఒకరి డిమాండ్స్ ఒకరు వినడం, పరస్పరం అభిప్రాయాలు చెప్పుకోవడం, సామరస్య వాతావరణానికి రంగం సిద్ధం చేయడం ఈ ట్రాక్ 1.5 చర్చల లక్ష్యం. ఏదైనా ఒప్పందాలు చేసుకోదలిస్తే దానికి సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ చేయడం, ఒప్పందాలు తయారు చేయడం ట్రాక్ 1.5 చర్చల ద్వారా జరుగుతోంది. ట్రాక్ 1.5 చర్చల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొన్నప్పటికీ ఈ చర్చలు అనధికారిక హోదాలో జరుగుతాయి. అంటే ఇందులో మాట్లాడే విషయాలు లేదా తీసుకునే నిర్ణయాలు వెంటనే ప్రభుత్వాల అధికారిక నిర్ణయాలు కావు. రెండు దేశాల ప్రభుత్వాలు తమ అధికారిక ప్రతిష్టకు భంగం కలగకుండా అవతలి దేశం యొక్క అసలు వ్యూహం లేదా ఆలోచన ఏంటో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతోంది. 4 దేశాల్లో రహస్య సమావేశాలు 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ సైనిక ఉద్రిక్తత తర్వాత రెండు దేశాల మధ్య అధికారిక సంబంధాలు పూర్తిగా నిలిచిపోయినప్పటికీ తెర వెనుక 4 వేరువేరు దేశాల్లో రహస్యంగా 4 దౌత్య సమావేశాలు జరిగినట్లు తెలుస్తోంది. భారత్, పాక్ దేశాలకు చెందిన మాజీ దౌత్యవేత్తలు, రిటైర్డ్ మిలిటరీ అధికారులు, వ్యూహాత్మక నిపుణులు, థింక్ ట్యాంక్లు ట్రాక్ 1.5, ట్రాక్ 2 దౌత్య విధానాల ద్వారా సమావేశమయ్యారు.
ఇందులో మొదటి సమావేశం గురించి మాట్లాడితే లండన్ సమావేశం ఆపరేషన్ సింధూర్ జరిగిన 2 నెలలకే అంటే జూలై 2025లో లండన్ కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS ఆధ్వర్యంలో తొలి ట్రాక్ 1.5 సమావేశం జరిగింది. ప్రారంభంలో ఈ చర్చలు చాలా ఉద్రిక్తంగా సాగాయి. ఇందులో పాకిస్తాన్ తరపున సర్వింగ్ మిలిటరీ అధికారులు పాల్గొనగా భారత్ నుండి కేవలం రిటైర్డ్ అధికారులే హాజరయ్యారు. ఇక రెండో సమావేశం మస్కట్ లో జరిగింది. మస్కట్ సమావేశం అక్టోబర్ 2025లో IISS ఆధ్వర్యంలోనే రెండో విడత ట్రాక్ 1.5 చర్చలు మస్కట్ లో జరిగాయి. ఇక మూడవది థాయిలాండ్ లో జరిగింది. ఇది డిసెంబర్ 2025లో ది చావో ట్రాక్ పేరిట న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ థింక్ ట్యాంక్లు సంయుక్తంగా 2 సమావేశాన్ని థాయిలాండ్ లో నిర్వహించాయి. ఇక నాలుగవది దోహా సమావేశం ఫిబ్రవరి 2026లో ట్రాక్ 2 సమావేశం జరిగింది. బ్రిటన్ థింక్ ట్యాంక్ సహకారంతో ఖతార్ లోని దోహాలో జరిగింది మీటింగ్. ఎందుకు ఈ రహస్య సమావేశాలు అనేది కూడా చూద్దాం. భారత్, పాకిస్తాన్ దేశాలు అధికారికంగా కాకుండా ఇలా రహస్యంగా ఎందుకు సమావేశాలు నిర్వహించారనేది చర్చనీయాంశంగా మారింది. దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. యుద్ధ ముప్పును నివారించడం, 2025 ఉద్రిక్తతల తర్వాత రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోయింది. భవిష్యత్తులో పొరపాటును కూడా పెద్ద యుద్ధం రాకుండా క్రైసిస్ మేనేజ్మెంట్ కోసం ఒక రహస్య కమ్యూనికేషన్ ఛానల్ ను తెరిచి ఉంచడం అత్యవసరం. ఈ రహస్య సమావేశాల్లో యుద్ధం అసలే వద్దు అనే విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. సింధు జలాల ఒప్పందం అండ్ కశ్మీర్ వివాదాలు భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలను తరచూ ప్రభావితం చేసేవి రెండు ప్రధాన విషయాలు. మొదటిది కాశ్మీర్ వివాదం అయితే రెండవది సింధు జలాల అంశం. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం, దానికి ప్రతిగా పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెట్టడంతో తలెత్తిన తీవ్ర ప్రతిష్టంభనను తొలగించడంపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. భద్రతా సంస్థల పర్యవేక్షణ ఈ చర్చల వివరాలు, పాకిస్తాన్ వైఖరి, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ కార్యాలయం, జాతీయ భద్రతా కౌన్సిల్ సెక్రటేరియట్ దృష్టికి కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. మే 14, 2026న ఇస్లామాబాద్ లో జరిగిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అధికార ప్రతినిధి తాహిర్ అండ్రబీని భారత్ తో రహస్య చర్చలపై విలేకరులు ప్రశ్నించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. భారత్ లోని RSS నాయకులు కూడా రహస్య సమావేశాలపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. RSS అగ్రనేత దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ మనం ఎప్పుడూ చర్చల తలుపులు మూసివేయకూడదు. వాజ్పేయి గారు కూడా పాకిస్తాన్ తో చర్చల విండోను తెరిచే ఉంచారు అని వ్యాఖ్యానించడం మారుతున్న భారత వ్యూహాత్మక ధోరణికి అద్దం పడుతోంది. తెర వెనుక ఈ చర్చలు జరుగుతున్నప్పటికీ ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవు అనే భారత అధికారిక విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదంపై నమ్మదగిన చర్యలు తీసుకునే వరకు అధికారిక శాంతి చర్చలు లేదా ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ సాధ్యం కాదని భారత్ స్పష్టం చేస్తోంది.